అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడు నేను ఒక మంచి హెల్తీ బటర్ మిల్క్ అయితే చెప్తాను. లాస్ట్ టైం బీట్రూట్ చెప్పా కదా, బీట్రూట్ బటర్ మిల్క్. ఇప్పుడు చెప్పే బటర్ మిల్క్ వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే, మీకు హెయిర్ ఫాల్ ఉంటే అది డెఫినెట్గా తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా మీ స్కిన్కి, మీ హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, మీ ఐస్కి, అన్నిటికీ. సో ఓవరాల్ మీ బాడీ హెల్త్కి ఈ జ్యూస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ ఆల్సో ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పిన జ్యూస్ లాగే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో ఫస్ట్ అయితే నేను దీనివల్ల మీకు ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను. దాని తర్వాత ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మోరింగా లీవ్స్, అంటే మునగ ఆకులు. ఇవి మీకు అందుబాటులో ఉంటే మీరు అదృష్టవంతులు. ఒకవేళ మీకు అందుబాటులో లేదు, మొక్క లేదు అనుకుంటే గనక మీరు పౌడర్ అయినా యూస్ చేయొచ్చు దీని ప్లేస్లో, ఈ ఆకుల ప్లేస్లో. కాకపోతే ఏంటంటే మునగాకు ఉంటే గనక ఇంకా బాగుంటుంది. లేదు మీరు పౌడర్ తీసుకోవాలి అనుకుంటే గనక మంచి క్వాలిటీ పౌడర్ తీసుకోండి. ఇది మొరింగా పౌడర్ అనేది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేదు అంటే నార్మల్గా కూడా బయట కూడా దొరుకుతుంది. సో ఈ మునగాకు అనేది మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే గనక ఈ మొరింగా లీవ్స్ అనేవి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈ ఒక్క మొరింగా లీవ్స్లో మనకు కావాల్సిన ఐరన్, జింక్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అమినో యాసిడ్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట వీటిల్లో. ఇవన్నీ మన హెయిర్కి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవి మనకి హెల్దీ హెయిర్ రావడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి. ఈ మునగాకు ఒక్క దాంట్లో మన హెయిర్కి ఏవైతే కావాలో అవన్నీ ఉన్నాయి వీటిల్లో. అండ్ అంతేకాకుండా ఈ మునగాకుల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మనకి మంచి ఎనర్జీని ఇస్తాయి. ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ మునగాకులో ఉండే మొత్తం ఈ ఐరన్ ఇవన్నీ ఉన్నాయి కదా, విటమిన్స్, న్యూట్రియంట్స్, ఇవన్నీ ఏం చేస్తాయి? ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి హెల్దీ హెయిర్ రావడానికి సపోర్ట్ చేస్తాయి అన్నమాట ఇవన్నీ. సో ఈ బటర్ మిల్క్ అనేది ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉండి హెయిర్ ఫాల్తో కనుక బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి మీరు రకరకాల సప్లిమెంట్స్ తీసుకోవడం, బోల్డ్ అని డయట్స్ చేయడం, వీటన్నిటికన్నా కూడా ఈ మొరింగా జ్యూస్ ఒక్కటి మీ డయట్లో ఇంక్లూడ్ చేస్తే కనుక మీ హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీకు హెల్దీ హెయిర్ కూడా పక్కా వస్తుంది. ఎందుకంటే వీటిల్లో ఉండేవన్నీ మీ హెయిర్ గ్రోత్కి సపోర్ట్ చేస్తాయి. ఇవి మీ స్కాల్ప్కి కావాల్సినవన్నీ దీనిలోనే ఉన్నాయి. సో మీరే ఆలోచించుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. ఈ పెరుగు ఆడవాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం, మళ్ళీ మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతాయి. ఎవరికైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక, డైజెస్టివ్ డిస్కంఫర్ట్ ఇలాంటివి ఏమైనా ఉంటే గనక ఈ పెరుగు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం అనమాట. ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ఎవరికైనా నాజియా ఉన్నా, లేదు అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా వాటిని ఇది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ అల్లం కూడా మన డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్గా చియా సీడ్స్. వీటి గురించి నేను చాలాసార్లు చెప్పాను. చియా సీడ్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్పాను. ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు అనేది కూడా చెప్పాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే కనుక అవి కూడా చూడండి. ఎందుకంటే చియా సీడ్స్ని సరైన పద్ధతిలో తీసుకుంటేనే వాటి వల్ల మీకు యూజెస్ ఉంటాయి. సరైన పద్ధతిలో తీసుకోకపోతే కనుక మీరు హాస్పిటల్ పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆలోచించుకుని జాగ్రత్తగా, లిమిట్గా తీసుకోండి చియా సీడ్స్ని. అండ్ చియా సీడ్స్ వల్ల ఏంటంటే యూజెస్ మీ హెయిర్ గ్రోత్కి, మీ ఐస్కి, మీ స్కిన్కి, మీ టోటల్ బాడీకి, మీ డైజెషన్కి, మీ కాన్స్టిపేషన్ ఉన్న వాటికి, లేదు అంటే మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ గ్రోత్ కావాలి అన్న వాటికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ చియా సీడ్స్.
చాలా మంది చియా సీడ్స్ని సబ్జా గింజలు అనుకుంటారు, బట్ నేను నా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను సబ్జా గింజలు వేరు, చియా సీడ్స్ వేరు. ఈ రెండిటికి డిఫరెన్స్, మొత్తం వాటిని ఎలా తీసుకోవాలి ఇదంతా నేను వీడియోలో చెప్పా, ఒకసారి అది కూడా చూడండి. ఈ చియా సీడ్స్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మన హార్ట్ హెల్త్కే కాదు, హెయిర్కి, కంప్లీట్ బాడీకి, మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ చియా సీడ్స్. అండ్ అంతేకాకుండా వీటి వల్ల మనం మన వెయిట్ని మేనేజ్ చేసుకోవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అంటే కనుక, వాళ్ళు వాళ్ళ డయట్లో ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ వెయిట్ని మేనేజ్ చేసుకుంటూ చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా చియా సీడ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, సరైన పద్ధతిలోనే తీసుకోండి, నానబెట్టుకుని. డైరెక్ట్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ఎప్పుడు కూడా మీరు చియా సీడ్స్ తీసుకోవాలి అనుకుంటే ముందు వాటర్లో కానీ, పాలల్లో కానీ, దేనిలో ఒక దానిలో నానబెట్టుకొని ఒక అట్లీస్ట్ 2 hours అయినా నానబెట్టుకుని, 2 to 3 hours అయినా నానబెట్టుకుని దాని తర్వాతే తీసుకోండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు చూసారు కదా వీటిలో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. కాబట్టి వీటి వల్ల మీ హెయిర్ ఫాల్, మీ డైజెషన్ ఇష్యూస్, లేదు అంటే మీ హార్ట్ హెల్త్కి అన్నిటికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మీ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో పెరుగు వేసుకోండి, ఒక 2 గరిటెలు. మేమైతే ఆవు పాలు పోయించుకుంటాం, వాటినే తోడుపెట్టుకుంటాం అనమాట. ఇదైతే చాలా బలం, చాలా బాగుంటుంది. మీరు డైలీ తినే పెరుగునే యూజ్ చేయండి దీనిలోకి. సో పెరుగు ఒక 2 గరిటెలు వేసేసుకోండి. దాని తర్వాత వాటిల్లోనే ఈ మునగాకు ఉంటుంది కదా, ఫ్రెష్ మునగాకు బాగా కడుక్కొని దాని తర్వాత ఆ మునగాకును కూడా వేసేసుకోండి. ఒకవేళ మునగాకు లేదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మొరింగా పౌడర్ ఉంటుంది, దాన్ని కూడా బయట అమ్ముతారు. ఆ పౌడర్ని 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి. దాని తర్వాత దానిలోనే కొద్దిగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడి చేసేసి అదొక 1/2 టేబుల్ స్పూన్ వేసేయండి. దాని తర్వాత కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగ్గ, మీకు తెలుస్తుంది ఎంత సరిపోతుందో అంత వేసేయండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి దాని తర్వాత అల్లం ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా అల్లం సరిపోతుంది, నేను ఇంత అని మెజర్మెంట్ ఏం చెప్పలేను. కొంచెం అల్లం కూడా పీసెస్గా కట్ చేసేసుకుని దానిలో వేసేసుకోండి. దాని తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేయండి మొత్తం. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. పెరుగు కూడా సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దాని తర్వాత అది పక్కన ఉంచేయండి. ఇప్పుడు మీరు ఈ జ్యూస్ ప్రిపేర్ చేయాలి అనుకునే ఒక 2-3 hours ముందే చియా సీడ్స్ని నానబెట్టేసుకోండి. నేను అలా ముందే నానబెట్టేసుకున్నాను. నేను 2 స్పూన్స్ చియా సీడ్స్ని నానబెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత అయిందో, ఒక 2 స్పూన్స్ చియా సీడ్సే ఎంత అవుతాయి అన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా మీరు చియా సీడ్స్ని డైరెక్ట్గా తీసుకోవద్దు, నానబెట్టుకునే తీసుకోండి. డైరెక్ట్గా తీసుకొని గబుక్కొని మీరు వాటర్ ఇలాంటివి ఏమైనా తాగినప్పుడు మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు కూడా అలా తీసుకోకండి. సో ఇప్పుడు ఆ చియా సీడ్స్ని ఒక గ్లాస్లో పోసేసుకుని దాని తర్వాత ఈ బటర్ మిల్క్ని దానిలో వేసేసుకొని కలిపేసుకోండి. అప్పుడు మీకు ఈ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. సో దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనివల్ల ఎన్ని బెనిఫిట్సో నేను ముందే చెప్పాను కదా. ఇది మీరు వీక్లీ వన్స్ తాగుతూ ఉంటే గనక మీకు మంచి రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఒకేసారి ఎక్కువ తాగేయద్దు, టేస్ట్ బాగుంది కదా అని కొంచెం కొంచెంగా తాగడం స్టార్ట్ చేయండి. దీనివల్ల ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే తగ్గుతుంది. డెఫినెట్గా హెయిర్ ఫాల్ తగ్గి మంచి హెల్తీ హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కానీ తగ్గుతాయి. కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా ఫేస్ చేస్తున్నా కానీ అవి కూడా తగ్గుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగుంటుంది తాగడానికి కూడా. అండ్ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చు. ఇది బలం కూడా. దీనివల్ల చూసారు కదా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది. సో చూసారు కదండి, ఇది ఈ వీడియో.
దీన్ని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు గనక స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ లేదంటే ఇలాంటి చిన్న చిన్న హెల్తీ టిప్స్ ఏమైనా కావాలి అంటే కనుక కామెంట్స్లో అడగండి. అండ్ అంతేకాకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.